న్యూస్99 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం మరోమారు వివాదాస్పదంగా మారింది. ఆర్ఓబి నిర్మించాలని కొందరు అభిప్రాయపడుతుండగా మరికొందరు దీనికి వ్యతిరేకంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాండూరు పట్టణంలో నుండి పాత తాండూరులోకి వెళ్లేందుకు రైల్వే పట్టాలను దాటాల్సి ఉంటుంది. ప్రజల ఇబ్బందులు నివారించడం కోసం ఆర్ఓబి నిర్మాణానికి గాను కేంద్ర ప్రభుత్వం 74 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ మేరకు 3 నెలల క్రితం బ్రిడ్జి నిర్మాణ పనులను కూడా ప్రారంభమయ్యాయి. ఆర్ఓబి నిర్మిస్తే 100 సంఖ్యలో ఇళ్లు నాశనం అవుతాయని, పట్టణంలోకి వెళ్లేందుకు 2 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి ఉంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఓబికి బదులుగా రైల్వే అండర్ పాస్ ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. పాత తాండూరు అభివృద్ధి చెందాలంటే ఆర్ఓబి నిర్మాణం చేపట్టాలని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో స్థానికుల నుండి మరోసారి అభిప్రాయం తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మున్సిపల్ R&B అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఆర్ఓబి నిర్మాణం పాత ప్లాన్ ప్రకారం నిర్మిస్తే ప్రజలకు తక్కువ ఉంటుందని, అలా కాకపోతే వెంటనే నిర్మాణానికి విరమించుకోవాలని కౌన్సిలర్ శోభారాణితో పాటు పలువురు గట్టిగా చెప్పారు. ఎవరిల్లు అయితే నష్టపోవడం లేదో వాళ్ళు మాత్రమే ఆర్ఓబి కావాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. అయితే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కొందరు, రద్దు చేయాలని మరికొందరు కోరడంతో అక్కడ అభిప్రాయ సేకరణ సాధ్యం కాలేదు. దీంతో అధికారులు వెన్నుతిరిగారు. మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశానుసారం పాత తాండూరులో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టామన్నారు. ఆర్ఓబి వల్ల తాండూరు పట్టణం వైపు 20 వరకు, పాత తాండూరు వైపు 100 పైగా ఇల్లు కూల్చేయాల్సి ఉంటుందన్నారు. R&B అధికారుల సూచన మేరకు 70 నుండి 80 ఫీట్ల వెడల్పు నిర్మించాల్సి ఉందన్నారు. దీనివల్ల నష్టం ఎక్కువ జరుగుతుందని పలువురు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఇల్లు ఎక్కువగా నష్టపోకుండా బ్రిడ్జి వెడల్పును కుదించడం, అలాగే బ్రిడ్జి పొడవును తక్కువ చేయడం వంటి వాటి ద్వారా నష్టపోకుండా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించినట్లు చెప్పారు. ఈ మేరకు R&B ఉన్నతాధికారులు 2-3 రోజుల్లో వచ్చినాయి మరోసారి ఆర్ఓబి నిర్మాణం పరిశీలించనున్నట్లు తెలిపారు. అయితే బ్రిడ్జి నిర్మాణం ఆపడం మాత్రం సాధ్యం కాదని, అది కేంద్ర ప్రభుత్వానికి చెందింది కాబట్టి తప్పకుండా నిర్మాణం జరుగుతోందన్నారు. కాకపోతే ప్రజల అభిష్టం మేరకు కొంచెం ప్లాన్ చేంజ్ వెసులుబాటు నిర్మాణానికి చేపడతామన్నారు. మహిళలు కూడా అక్కడనే ప్రసవించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు జరిగే డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 6 వీలర్స్ ఇప్పటి వరకు ఒక్క వెహికల్ కూడా పాత తాండూరులోకి రాదు. పాత తాండూరులోకి ఎప్పుడైతే 6 వీలర్స్ వెహికల్స్ వస్తాయో అప్పుడు ఈ చిన్న రేట్లు కూడా పెద్దగా అవకాశం ఉంటుంది. కొంత నష్టం జరుగుతుంది ఖచ్చితంగా. ఎక్కడ డెవలప్ చేసినా కొంచెం నష్టం జరుగుతుంది. కానీ దానికి అందరు సహకరించి నష్టము ఎవరికైతే జరుగుతుందో వాళ్ళకి నష్టపరిహారం వచ్చేటట్టు చూడాలి. అదేవిధంగా ఈ బ్రిడ్జి జరగడం వల్ల ఈ పాత తాండూరు ఏమవుతున్నదో 4 వార్డులు 5 వార్డులు దీన్ని ఇంకా పెద్దగా జరిగిపోయి ఇక్కడ ఉన్నటువంటి లింక్ రోడ్ కూడా హైవే రోడ్ వస్తుంది. దానికి కూడా లింక్ ఏర్పడడానికి కూడా అదే బ్రిడ్జ్ ఇప్పుడు అవసరం ఉంది. ఉన్న ఒక అయ్యప్ప గుడి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ ఒకవేళ ఒక్క వెహికల్ కనుక ఆగిపోతే మొత్తం ఇక్కడ పోయే వెహికల్స్ అనేటివి మళ్ళీ దారి నుంచి పోవాల్సిన పరిస్థితి ఉంది. కావున దయచేసి ఇటువంటి బ్రిడ్జిని ఆపకూడదు. ఎవరన్నా ఆపేటట్లుంటే ప్రయత్నం చేసి వాళ్ళు విరమించుకోవాలని కోరుతూ ఈ డెవలప్మెంట్ ఎవరు కూడా దయచేసి ఆపాలి. మనోహర్ రెడ్డి గారికి కూడా నేను వినపం ఏమంటే ఈ డెవలప్మెంట్ ఆపకండి. దయచేసి కొంతమందికి నష్టం జరుగుతుంది. వాళ్ళకు నష్టపరిహారం మీరు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించి వాళ్ళకు నష్టపరిహారం జరగకుండా చూడండి. అదేవిధంగా మన పాత తాండూరును కూడా మన అందరం కలిసి డెవలప్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. దీన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా అందరం కలిసి డిమాండ్ చేసి దీన్ని సాధన కలిసి కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు बालमेरी गई बा अरे चुप
अरे कहाँ बड़े होते हैं जिसको बोले उसको बताओ ने अरे ध्यान दे। अच्छा कर ये पहले ये सुनिए मेरा, और बनाने वाले ना आप बनाने ना हम बना रहे, वो बनाने वाला इंजीनियर है। इंजीनियर को मालूम है कहाँ से लेके जाना, कहाँ उतारना है। आप बोले इनके घर के सामने उतारो, इंजीनियर नहीं है, उनको बोले इंजीनियर का इनके दिमाग घर के नहीं सामने उठा उतारो। के पूरे पब्लिक और एक बात रखो, ये हमारे अभी और एक बात रखो, हमारे डीएसपी ऑफिस के निकल रहे ना, कितना रास्ता है बोलिए आप? 15 फीट का रास्ते में स्कूल रह सकता? गलत है। पब्लिक इतनी ट्रैफिक, सब गाड़ियाँ खड़ी जा रही। सुनिए, एक रजिस्ट्रेशन इतना बड़ा तांडूर है, एक एक्सपोर्ट बिजनेस है, इतना बड़ा यहाँ पे बिजनेस सेंटर है तांडूर, एक माइंस बिजनेस है। क्या है जो रजिस्ट्रेशन है छोटा, उनको दिया कि पुरानी म्यूनसिपालिटी है वहाँ डालो, वहाँ पे नहीं है आपके पास, बस डाल लिया वहाँ पे, बिल्कुल देंगे। आवाम देती, मैं अकेला नहीं दे सकता, डाल के तो सेटबैक होना ही होना है। ये घर तो सेटबैक होना है, जैसा सामने फंक्शन हॉल आ रहा, ये हमारा अलबा का घर आ रहा, ये जो हमारा स्कूल है, ये हमारा मारवाड़ी का घर है, रजिस्ट्री ऑफिस है, सेटबैक होना ही होना है। आज नहीं तो 10 साल के बाद तो सेटबैक होना ही होना चाहिए। बहुत तकलीफ हो रही, तो आप बोल रहे हैं बड़ा नको शॉर्ट ब्रिज करेंगे अम्मा, शॉर्ट ब्रिज वाई जंक्शन साहब, वाई जंक्शन आप जो डिसीजन ले रहे हैं हम उसके लिए accept करें। पहले का नाप है ना, देखो मैडम, अच्छा कंपनसेशन मिल रहा, किसी को लाश नहीं हो रहा, गुड़ी बोल रहे जिसके घर जा रहे हैं कंपनसेशन मिल रहा इधर भी गुड़ी है, पोचम्मा गुड़ी। पहला तो ये ऐसा बोलो तुम, ऐसा हाँ वो बोलो, वो कंफ्यूज है। इधर एक रोड भी है, तो इधर वाले को पूरा चलने के लिए भाई जंक्शन होना ही चलना है। इंजीनियर एक रोड करेंगे, बोलो जी भाई जंक्शन होना बोलो हमारे एरिया में लोग चलो बा सब बोलो वो गुड़िया है। सुबह साहब से, कमिश्नर साहब से और डी साहब से बात करे थे और उसको 36 फीट को अभी स्टार्ट करने की कोशिश करते हैं। स्टार्ट करें तो एक घर भी नहीं जाएगा, 100% एक घर भी नहीं जाएगा। ఇప్పుడే ఏం చేస్తున్నాము మనం మాట్లాడిన దాని ప్రకారం ఓన్లీ 7 మీటర్లకు తీసుకొస్తాం అని అనుకుంటున్నాం. ఓన్లీ 7 మీటర్లు మాత్రమే రోడ్ వస్తుంది. దాని తర్వాత వాళ్ళ ప్లాన్లో ఏముందంటే మళ్ళీ వాకింగ్ ట్రాక్ అది కూడా తీసేద్దాం. అక్కడ 2 మీటర్లు ఇక్కడ 2 మీటర్లు ఇచ్చేద్దాం. అది కూడా తీసేస్తే ఓన్లీ మొత్తం 7.5 రోడ్డు క్లోజ్ చేయడానికి ప్లాన్ వస్తుంది. దాన్ని తీసుకున్నాం. ఒకటి తీసుకొని ఇప్పుడు 550 మీటర్లు తీసుకున్నారు ఇంట్లో. దాటిన తర్వాత 550 మీటర్లు అంటే ఇళ్ళ మధ్య లోపలికి ఇది తీసుకుపోయి ఓన్లీ అండర్ బ్రిడ్జ్ ఏదైతే మనం పాస్ అవుతున్నామో అండర్ బ్రిడ్జ్ లోపలనే క్లోజ్ చేద్దాం. అండర్ బ్రిడ్జ్ కానీ క్లోజ్ చేస్తే ఎవరి ఇల్లు డ్యామేజ్ కావు, రోడ్లనే వెళ్ళిపోతుంది. కాకపోతే ఒక్క ప్రాబ్లం ఏమొస్తుందంటే రోడ్డు ఎక్కే దగ్గర మాత్రం కొంచెం టైట్ అవుతుంది. ఈడ ఎండ అయ్యే దగ్గర ఈ బ్రిడ్జ్ను కొంచెం ఇట్లా తీసుకొని ఒక దగ్గర దిగేటట్టు ఒక దగ్గర ఎక్కేటట్టు కొంచెం ఇక్కడ ముందుకు వచ్చి ఎక్కడం, పైకి ఎక్కడము, ఇక్కడ కొంచెం ముందుకు వచ్చి పైకి ఎక్కడము, దిగేట కాడ కొంచెం ముందుకు పోయి దిగడం. దిగే వాళ్ళకు ముందుకు వెళ్ళిపోయి దిగుతారు, ఎక్కే వాళ్ళకు మాత్రము కొంచెం ముందుకు వచ్చారు. ఎక్కే వాళ్ళకి మాత్రం ఇబ్బంది ఉంటుంది కాబట్టి లెంత్ కొంచెం ముందుకు పోతుంది. ఎక్కే దగ్గర దిగే దగ్గర కొంచెం ముందే డౌన్ చేసేసుకుంటే సరిపోతుంది అనేది నా ఒపీనియన్. ఈ గాడితో కూడా ఈ హౌజెస్ అసలు కాకపోతే వాళ్ళకు కూడా సెట్ బ్యాక్ మనం క్లోజ్ అయిన సెట్ బ్యాక్ అది మళ్ళీ డిస్కస్ ఇది కంప్లీట్. అక్కడ డ్రైనేజీలు అవి సిస్టమ్ అంతా కూడా అండర్ గ్రౌండ్ వేసేసుకుందాం. అండర్ గ్రౌండ్ కలిపేసుకోండి. ఎవరు మొత్తం రోడ్డు కిందనే అండర్ గ్రౌండ్ పైప్ ఒక 100 మీటర్లు 200 మీటర్లు అండర్ గ్రౌండ్ చేసేసుకుంటాం.